ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన వ్యూహాలతో ప్రచారం చేసింది. పూర్వ వైభవం సాధించాలని బీజేపీ తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రధానమైన పోటీ మాత్రం ఆప్ బీజేపీ మధ్య అనే విషయం తెలిసిందే. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు పోటీ పడి మరీ హామీలను గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలపై స్పెషల్ స్టోరీ. ఢిల్లీ శాసనసభ ఎన్నికల సమరంలో ఓటరు మనసు గెలుచుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. వరుసగా మూడోసారి అధికార పీఠం దక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తన శక్తియుక్తులన్నిటినీ ప్రదర్శించారని చెప్పవచ్చు. 23 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని భావించింది. ఆ పార్టీ కీలక నేతలంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండే పార్టీల నేతలు సైతం బీజేపీకి సపోర్టుగా ఢిల్లీలో ప్రచారాలు చేశారు. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ తన ముఖ్య నేతల్ని ప్రచారంలోకి దింపింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ముఖ్య నేతలతో బాగా ప్రచారం చేయించింది. ఈసారి ఓటరు మహాశయుడు ఆప్ చీపురును పైకెత్తుతాడా? బీజేపీ కమలంను అందుకుంటాడా? కాంగ్రెస్ చేయి పట్టుకుని నడుస్తాడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. ఉచిత విద్యుత్, మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పెన్షన్లు, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఇస్తామని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం చేశాయి. అయితే 12 లక్షల వార్షిక ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించక్కర్లేదని సాధారణ బడ్జెట్లో ప్రకటించడం ద్వారా బీజేపీ పార్టీ ఢిల్లీ మధ్యతరగతి ఓటర్లను దాదాపుగా తన వైపుకు తిప్పుకున్నంత పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 10 లక్షల వార్షిక ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇన్నాళ్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి అంతకు మించి లబ్ధి చేకూరేలా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పాత్ర పోషించే అంశాలపై గత కొంతకాలంగా వాడి వేడిగా చర్చలు జరిగాయి. ఢిల్లీలో నివసించే 67% కుటుంబాలు మధ్యతరగతికి చెందినవే. ఇంతటి పెద్ద సంఖ్యలో ఉన్న మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు మూడు పార్టీలు ప్రయత్నం చేశాయి. సాధారణ బడ్జెట్లో ప్రకటించినట్లు 12 లక్షల వార్షిక ఆదాయంపై ట్యాక్స్ ను తొలగిస్తే మిగతా వర్గాల కంటే ముందుగా లబ్ధి చేకూరేది ఈ మధ్యతరగతి వాళ్లకే. ఈ లెక్కన బడ్జెట్ ప్రకటన తరువాత ఈసారి మధ్యతరగతి వర్గాలు బీజేపీకే జై కొట్టే అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న ఆప్ ప్రస్తుతం కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఢిల్లీ పరిధిలో మద్యం విధానంలో అక్రమాలు చేసి 100 కోట్ల రూపాయలు కూడబెట్టారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపడం తెలిసిందే. ఈ అవినీతి మరకలను వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. దిగజారిన ప్రతిష్ట కారణంగా ఓట్ల సంఖ్య పడిపోయే అవకాశముందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ పరిధికి సంబంధించి కాంగ్రెస్ ను కాకుండా ఆప్ ను నమ్ముకోవడానికే ముస్లింలు ప్రాధాన్యతనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారు చాలా కాలంగా ఢిల్లీలో అధికారంలో లేని కాంగ్రెస్ వెంట వెళ్లడానికి ఇష్టపడటం లేదని, ఆప్ ను నమ్ముకుంటేనే ప్రయోజనకరమని నమ్ముతున్నట్టు వివిధ విశ్లేషణల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి ప్రధానంగా 6 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ 6 స్థానాలను ఆప్ గెలుచుకుంది. ఆప్ తో పోలిస్తే బీజేపీ కాస్త తక్కువ హామీలనే ఇచ్చింది. అయితే 12 లక్షల వార్షిక ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపుతో ఆ మేరకు జనానికి లబ్ధి చేకూరుతుందని, అది కూడా ఓ రకంగా ఉచిత హామీయేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లలో 48% మంది మహిళలు ఉన్నారు. దీంతో గెలుపు అవకాశాలను మహిళలు నిర్ణయించనున్నారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. నెలకు 2100 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. మేం అధికారంలోకి వస్తే నెలకు 2500 మహిళలకు బదిలీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్ తప్ప ఇంకెవరూ ఆ పదవికి ఆ పార్టీలో పోటీ పడటం లేదు. గతంలో బెయిల్ లభించక జైల్లో ఉన్న కారణంగా మహిళా నేత అతిషీని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.
ఈసారి గెలిస్తే కేజ్రీవాల్ మళ్లీ సీఎం కుర్చీపై కూర్చుంటారు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ ఓటర్లకు తెలీదు. ప్రధాని మోదీ పేరు చరిష్మా మీదనే బీజేపీ ఓట్లు అడిగింది. సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా బీజేపీకి లేదని తరచూ కేజ్రీవాల్ విమర్శిస్తూ వచ్చారు. 10 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసిగెత్తిపోయారని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కమలం పార్టీ నేతలు అంటున్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ అసెంబ్లీని ఏ పార్టీ గెలుచుకుంటుందనేది తేలాలంటే ఈ నెల 8వ తేదీ వరకు ఆగాల్సిందే.